మనందరికీ ఫేవరెట్ గేమ్ అయిన సబ్వే సర్ఫేస్. అయితే ఈ గేమ్ వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. అదేంటంటే మనం ఈ పోలీస్ని చూసి విలన్ అనుకుంటాం, కానీ ఈజ్ ద రియల్ హీరో. ఎందుకంటే యూఎస్ఏలో ఉండే జాక్ అనే 50 ఫ్రెండ్స్ ఉన్న అబ్బాయి మెట్రో మీద గ్రాఫిటీ ఆర్ట్ వేస్తూ ఉండేవాడు. అక్కడే రైల్వే ట్రాక్స్ మీద స్కేటింగ్ చేసేవాడు. అక్కడే ఉన్న గాడ్ జాక్ రైల్వే ట్రాక్స్ మీద స్కేటింగ్ చేయడం చూసి జాక్ని పట్టుకుని ఇంట్లో అప్పగించేవాడు. మళ్ళీ నెక్స్ట్ డే జాక్ ఇంకా తన ఫ్రెండ్స్ సబ్వే స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అలా రన్ చేస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న మెట్రో తగిలి చనిపోయాడు. తర్వాత జాక్ ఫాదర్ జెన్సన్ ఈ గేమ్ని డిజైన్ చేశాడు. ఈ గేమ్కి సబ్వే సర్ఫేస్ అని పేరు పెట్టాడు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే జాక్ని కాపాడే టైంలో గాడ్ కూడా అక్కడే చనిపోయాడు. ఈ గేమ్లో పోలీస్ జాక్ వెనకాల రన్నింగ్ చేసేది అరెస్ట్ చేయడానికి కాదు, జాక్ని సేవ్ చేయడానికి. ఏంటి షాక్ అయ్యారా? అయితే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీరు ఎప్పుడో ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు రివర్లో కాయిన్స్ వేసే ఉంటారు కదా, కానీ మనం రివర్స్లో కాయిన్స్ వేయడం వెనుక చాలా సైన్స్ దాగి ఉందని మీలో చాలామందికి తెలియదు. రివర్స్లో కాయిన్స్ వేయడంలో ఏం సైన్స్ ఉంది అని మీకు డౌట్ రావచ్చు. నేను క్లారిఫై చేస్తా, వినండి. మన పూర్వీకులు రాగి కాయిన్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో అవే ఎక్కువగా ఉండేవి. అయితే రాగి కాయిన్స్కి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ రాగి కాయిన్స్ వాటర్లో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ వైరస్ని చంపగలవు. అందుకే మన పూర్వీకులు రివర్స్లో కాయిన్స్ వేసే కాన్సెప్ట్ని తెచ్చారు. మన పూర్వీకులు అందరూ రివర్స్లో వాటర్ మాత్రమే ఎక్కువగా తాగేవాళ్ళు. అయితే ఆ వాటర్లో ఎలాంటి వ్యాధులు, రోగాలు రాకుండా ఉండటానికి మన వాళ్ళు ఈ రాగి కాయిన్స్ని వాటర్లో వేసేవాళ్ళు. చాలామంది దీనిని మూఢనమ్మకం అని అనుకుంటారు, కానీ దీని వెనుక చాలా సైన్స్ దాగి ఉంది. చైనీస్ చేసే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆర్ట్ కున్ఫు. దీనిని చైనాకి నేర్పించింది మన బోధిధర్మ అని మీలో ఎంతమందికి తెలుసు? ఈ వరల్డ్లో బెస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆర్ట్లో ఒకటి అయిన కున్ఫు. ఈ కున్ఫు ఆర్ట్లో చైనానే నెంబర్ 1గా ఉంది. అయితే ఇలాంటి గొప్ప ఆర్ట్ని చైనాకి పరిచయం చేసింది మాత్రం సౌత్ ఇండియాలో నుండి చైనాకి వెళ్ళిన బోధిధర్మ. బోధిధర్ముడు ఫస్ట్ ఈ కున్ఫుని అదిమురై అండ్ వర్మ అని పేరు పెట్టారు. ఇది ఫస్ట్ నేర్చుకున్నది కూడా మన ఇండియన్సే. 527 ADలో చైనాకి వెళ్ళిన బోధిధర్ముడు చైనా ప్రజలకు సెల్ఫ్ ఆర్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. దీంతోపాటు ఎన్నో ఆరోగ్య సమస్యలకి నయం చేసే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ని కూడా చైనా ప్రజలకు పరిచయం చేశాడు. ఈ హిస్టరీ గురించి 7th సెన్స్ మూవీలో చెప్పారు. హార్దిక్ పాండ్యా తన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన మ్యాగీ స్టోరీ గురించి మీలో ఎంతమందికి తెలుసు? గుజరాత్లో పుట్టిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. తన ఫాదర్ ఒక ఫినాన్స్ బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయ్యారు. తినడానికి ఫుడ్ లేక డైలీ 5 రూపీస్తో మ్యాగీ తెచ్చుకొని డైలీ 3 times అదే తినేవాడు హార్దిక్. స్టడీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక స్కూల్ మానేశాడు. కానీ ఎలా అయినా డబ్బు సంపాదించి వాళ్ళ నాన్నకి ఇవ్వాలని కోరిక ఉండేది. ఆ టైంలోనే క్రికెట్ గేమ్లో టోర్నమెంట్ ఆడితే డబ్బులు వస్తాయని తెలిసింది. ఒక 6 కొడితే 30 రూపీస్, మ్యాచ్ విన్ అయితే 200 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఇది తెలిసి డైలీ క్రికెట్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అలా ఆడుతూ 2015లో ముంబై టీం హార్దిక్ని 10 lakhsకి తీసుకున్నారు. 10 lakhsతో ముంబై టీంకి డెబ్యూట్ చేసిన హార్దిక్ 2025 ముంబై టీంకి 15 కోట్ల శాలరీతో కెప్టెన్గా ఉన్నాడు. 5 రూపీస్ మ్యాగీతో స్టార్ట్ అయిన తన క్రికెట్ జర్నీ ఈరోజు 17 crores వాల్యూతో రన్ అవుతుంది. మన జర్నీ ఎలా, ఎక్కడ స్టార్ట్ చేసామన్నది పాయింట్ కాదు, ఆ జర్నీలో నువ్వు ఎక్కడ దాకా వెళ్ళామన్నది పాయింట్. యూపీలో కట్టిన అయోధ్య రామ్ మందిర్ లాస్ట్ 5 yearsలో 400 crores ట్యాక్స్ పే చేసిందంట. 2020లో ఈ రామ్ మందిర్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టెంపుల్కి పెట్టే అమౌంట్తో స్కూల్స్, కాలేజెస్ కట్టవచ్చు కదని ట్రోల్ చేశారు. అయితే ఈ టెంపుల్ కోసం డొనేషన్స్ స్టార్ట్ చేసినప్పుడు 3500 crores వరకు డొనేషన్స్ వచ్చాయి. ఆ డొనేషన్స్ అమౌంట్స్తోనే ఈ రామ్ మందిర్ని బిల్డ్ చేశారు. గవర్నమెంట్ ఈ టెంపుల్ కట్టడానికి ఎలాంటి హెల్ప్ చేయలేదు. కానీ లాస్ట్ 5 yearsలో ఈ అయోధ్య టెంపుల్ గవర్నమెంట్కి 400 crores వరకు ట్యాక్స్ పే చేసింది. ఈరోజు ఆ అమౌంట్తోనే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ని రన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ కట్టడం వల్ల ఏం యూస్ ఉంటుందని చాలామంది అన్నారు, కానీ ఆ టెంపుల్ మీద వచ్చిన అమౌంట్తో గవర్నమెంట్ రన్ అవుతుంది. రష్యాలో రష్యన్స్ పీపుల్ శ్రీకృష్ణుడి కోసం ఒక ఇస్కాన్ టెంపుల్ని కట్టారు. అక్కడ పూజలు, యజ్ఞాలు చేసేది కూడా రష్యన్ పూజారులే. ఈ టెంపుల్లో ప్రతిరోజు రష్యన్స్ భజనలు చేస్తుంటారు. శ్రీకృష్ణుడి వేషంలో ఇక్కడ నాటకాలు కూడా ప్రదర్శిస్తారు. ఇంకా రష్యన్స్ భగవద్గీతని అందరికీ ఫ్రీగా ఇస్తూ ఉంటారు. రష్యా స్ట్రీట్లో వీళ్ళు రథోత్సవం కూడా చేస్తారు. ఇండియాలో ఉన్నట్లే ఇక్కడ కూడా జాతర, ఊరేగింపు చేస్తారు. రష్యన్ పీపుల్స్కి శ్రీకృష్ణుడు అంటే అంత ఇష్టం. ఈ టెంపుల్ని రష్యాలో 1971లో కట్టారు. తమిళనాడులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ మిస్టరీ ఇంజనీర్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా షాక్ చేసింది. 216 అడుగుల ఎత్తు ఉన్న బృహదేశ్వర్ టెంపుల్, దాని మీద 80 టన్నులు ఉన్న రాయి. అసలు ఆ రాయి అక్కడ ఎలా పెట్టారో తెలియదు. 216 feet హైట్ ఎత్తు ఉన్న టెంపుల్ మీద ఇది ఎలా బ్యాలెన్స్ అయిందో తెలియదు. టెంపుల్ మీద రాయి పెట్టడంలో ఏం మిస్టరీ ఉందని మీకు డౌట్ రావచ్చు. నేను క్లారిఫై చేస్తా, చూడండి. ఈ టెంపుల్ని కట్టడానికి ఎలాంటి సిమెంట్, ఐరన్ యూజ్ చేయలేదు. అసలు పిల్లర్ లేకుండా అంత హైట్లో 80 టన్నులు ఉన్న రాయి అక్కడ పెట్టడం ఇంపాసిబుల్. అసలు 80 టన్నులు ఉన్న రాయిని ఎలాంటి మిషనరీ లేకుండా ఎలా కర్వ్ చేశారో తెలీదు.
ఇప్పుడు ఉన్న టెక్నాలజీని యూజ్ చేసినా కూడా మనం ఇలాంటి టెంపుల్ని కట్టి 80 టన్నులను ఒక రాయిని 216 ఫీట్ల ఎత్తులో పిల్లర్ లేకుండా పెట్టడం అనేది ఇంపాసిబుల్. ఈ టెంపుల్లో ఉన్న ఏరియాలో ఇప్పటి వరకు 5 భూకంపాలు వచ్చాయి, కానీ ఈ టెంపుల్ 1% కూడా డ్యామేజ్ అవ్వలేదు. ఈ టెంపుల్ని ధ్వంసం చేయడానికి చాలామంది మొఘల్స్ ఎంపైర్స్ ట్రై చేసినా కూడా ఏమీ చేయలేకపోయారు. మరి 1000 సంవత్సరాల క్రితం ఎలాంటి మిషనరీ లేకుండా ఇంత స్ట్రాంగ్గా ఈ బృహదీశ్వర టెంపుల్ని ఎలా కట్టారో కామెంట్ చేయండి. ఈ బృహదీశ్వర టెంపుల్ని 10th సెంచరీలో బిల్డ్ చేశారు. ఈ టెంపుల్ లొకేషన్ తంజావూర్, తమిళనాడు. మీకు లంబాడీస్ వాళ్ళ గురించి తెలుసా? దీని వెనుక పెద్ద హిస్టరీ ఉంది. వీళ్ళని ఫస్ట్ బంజారా తెగ అనేవాళ్ళు. ఈ బంజారా తెగని లంబాడి, లంబాని, సుగర్, గోర్, బంజారీ అనే పేర్లతో కూడా పిలుస్తారు. బంజారా తెగ వాళ్ళు రాజస్థాన్ నుండి వలస వచ్చారు. వీళ్ళ కులదైవం సతీ భవానీ మాత. వీళ్ళు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, హైట్ అండ్ పర్సనాలిటీలో. ఇది చూసి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి లాంగ్ బాడీస్ అని పేరు పెట్టారు. ఈ లాంగ్ బాడీస్ నుండే లంబాడీస్ అనే పేరు వచ్చింది. బంజారా లాంగ్వేజ్ అనేది చాలా పురాతనమైన లాంగ్వేజ్, కానీ వీళ్ళు చాలాసార్లు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడం వల్ల, ఇంకా అప్పట్లో వీళ్ళు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ లంబాడీ తెగకి రాయడానికి భాష లేకుండా పోయింది. ఇది ఈ లంబాడీ తెగ వెనుక ఉన్న హిస్టరీ. సునీత విలియమ్స్ స్పేస్లోకి తనతో పాటు ఒక చిన్న వినాయక విగ్రహం అండ్ భగవద్గీత బుక్ని తీసుకెళ్ళిందని మీలో చాలామందికి తెలియదు. 8 days మిషన్ కోసం వెళ్ళిన సునీత విలియమ్స్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల సిగ్నల్ కట్ అయిపోయి స్పేస్లో 286 days అలానే ఉండిపోయారు. అయితే సునీత విలియమ్స్ గారు 2 థింగ్స్ని స్పేస్లోకి తీసుకువెళ్ళారు. ఒకటి శ్రీ వినాయక చెక్క బొమ్మ అండ్ రెండవది భగవద్గీత. 286 days స్పేస్లో ఉన్నా కూడా నేను ధైర్యంగా ఉండటానికి మెయిన్ రీజన్ నాతో భగవద్గీత ఉండడం అని చెప్పారు. అంతేకాదు స్పేస్ మీద రీసెర్చ్ చేసే ఆస్ట్రోనట్స్ కూడా ధైర్యం కోసం వినాయకుడి విగ్రహం చిన్నది ఇంకా భగవద్గీతను పూజిస్తున్నారు. ఎందుకంటే ఈ స్పేస్ అండ్ యూనివర్స్ అండ్ ఈ గ్యాలక్సీ మొత్తం ఉన్నది అతనే కదా. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాతో టచ్లో ఉండండి.